waiting for someone. I'll call you later. Okay, madam. Excuse me? Hmm? Get one water bottle and one lava chocolate. Yes, ma'am. Ma'am, your order. Thank you. My pleasure. చాలాసేపు అయిందా వచ్చి? ఆగు. కూర్చోకు. నీతో తీరిగా కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు నేను. అంటే గీత కొంచెం లేట్ అయింది. కొంచెమా? లేట్గా రావడం అబద్ధాలు చెప్పడం నీకు అలవాటే కదా. నో అబద్ధం కాదు, నిజంగానే టైంకి స్టార్ట్ అయ్యా. చాలు అరే చెప్పే ఓపిక నీకున్నా వినే తీరిక నాకు అది కాదు గీత. ఆ బ్యాగ్ ఏంటి అంత ఉంది? ఎక్కడికైనా వెళ్తున్నావా? ఇవన్నీ తమరు చెప్పిన అబద్ధాలు సార్. అబద్ధాలా? ఏది చూపించు. నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్, రాసిన లెటర్స్ అన్నీ తెచ్చాను. లెట్స్ బ్రేకప్. హే కమాన్, చిన్న చిన్న విషయాలకు బ్రేకప్ ఏంటి సిల్లీగా? నీకు సిల్లీగానే ఉంటుంది. ఏది? నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్. నీకు టైం సెన్స్ లేదు కానీ నువ్వు నాకు వాచ్ గిఫ్ట్ ఇస్తావా? అరే తప్పైపోయింది, సారీ చెప్పాను కదా. ఇంత చిన్న విషయానికి బ్రేకప్ ఏంటి చెప్పు. డేంజరస్ మెమరీస్. తమతో నాకు ఉండేవన్నీ అవే కదా. గీత అర్థం చేసుకో, ఇంత చిన్న విషయానికి బ్రేకప్ ఏంటి? నిన్నటి వరకు బాగానే ఉన్నాం కదా. ఏంటి బాగుండేది? ఏంటి బాగుండేది? నీతో నేను ఎప్పుడు బాగాలేను. లాస్ట్ వీకెండ్ సినిమాకి తీసుకెళ్ళమంటే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు? హే తీసుకెళ్ళా కదా. ఏంటి తీసుకెళ్లేది? నేను ఇంటర్స్టెల్లార్ ఇంగ్లీష్కి తీసుకెళ్ళమంటే నువ్వు తెలుగు డబ్ మూవీకి తీసుకెళ్తావా? అసలు ఆ సినిమా తెలుగులో ఎవడని చూస్తాడా? ఆ సినిమా ఇంగ్లీష్లో ఎవరికి అర్థం కాలేదంట. ఆయన ఎందుకు చూడరు? భలే ఫనీగా ఉంటుంది తెలుసా. హే దీనికే బ్రేకప్, దీనికే బ్రేకప్. నిన్ను బాగుంటుంది కదా అని బ్రేక్ లో పాప్కార్న్ కాంబో తెమ్మంటే నువ్వేం తెచ్చావు? తెచ్చాగా. ఏంటి తెచ్చేది? నేను అడిగింది పాప్కార్న్, నువ్వు తెచ్చింది స్వీట్ కార్న్. ఇంత చిన్న స్వీట్ కార్న్ ప్యాకెట్ తీసుకొచ్చి పైగా హెల్త్ కి మంచిదని చెప్తావా? అంటే రెండిట్లో కార్న్ కామన్ కదా. లాస్ట్ నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? నువ్వే కదా అన్ని రకాలుగా బాగా యూజ్ అయ్యేదేమని ఇమ్మన్నావు. అందుకని పెద్ద పలు శిక్షిస్తావా? అవును, అంతకంటే అన్ని రకాలుగా యూజ్ అయ్యేది నాకు ఇంకేం కనపడలేదు. తెలుగు బాగా నేర్చుకోవచ్చు, ఎవరికైనా పేరు పెట్టాలంటే అందులో చూసుకోవచ్చు, ఆఖరికి దిండి లేకపోతే దిండి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇంకేం కావాలి? అలా కాదు ఇలాదే. నేనైతే దీన్ని డంబుల్ కింద కూడా యూజ్ చేస్తా తెలుసా. బట్ ఇంత చిన్న విషయాలకు బ్రేకప్ ఏంటి చెప్పు. మాట్లాడకు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎప్పుడైనా నిజం చెప్పావు నాకు? లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి విష్ చేయడం మర్చిపోయావు. పోయినా వ్యాలంటైన్స్ డే మర్చిపోయావు. లాస్ట్ వీకెండ్ నేను చెప్పినవి మర్చిపోయావు. ఈ రోజు నేను చెప్పిన టైం మర్చిపోయావు. రేపో మాపో నన్ను కూడా మర్చిపోతావు. ఏం చూస్తున్నావు? అమ్మాయి ఎవరో తెలిసినట్టుంటేను. మళ్ళీ అబద్ధం. మొన్న షాపింగ్ వల్ల నా ముందే ఒక అమ్మాయికి లైన్ వేసావు. అరే జస్ట్ చూసానంతే. అంటే ఏం నీ ఉద్దేశం? డైటింగ్ లో ఉన్నాడు మెనూ కార్డ్ చూడకూడదా? లవ్ లో ఉన్నాడు వేరే అమ్మాయిని చూడకూడదా? మరీను నన్ను చూడు, సింగిల్ గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న జంటలన్నీ హ్యాపీగా కనిపించాయి. ఇప్పుడు జంటగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సింగిల్ గాలు హ్యాపీగా కనిపిస్తున్నారు. మాకు చాలా అనిపించాయి. దానికి ఎప్పుడైనా నేను బ్రేకప్ చెప్పానా? అంతెందుకు, నువ్వు నా ఫ్రెండ్స్ అందరినీ హేట్ చేస్తావు కదా. నేను ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్ని హేట్ చేసానా? ఐ లైక్ దెమ్. చెప్పారు వాళ్ళు నాకు నువ్వు వాళ్ళని తేడాగా చూస్తున్నావని. సగం ఆ రీజన్తో నీకు బ్రేకప్ చెప్తున్నాను. ఎవరు నేనా? ఏడ్సారు. పొద్దున్నుంచి రాత్రి వరకు డైటింగ్ బిల్తో కడుపు మార్చుకుని రాత్రికి పిజ్జాలు తెప్పించుకునే ఫేస్లు వాళ్ళును. నాకంత అవసరం లేదు. అయినా వాళ్ళకి బ్రేకప్కి సంబంధం ఏంటి చెప్పు. సంబంధం లేదా? నేను చెప్పిన టైంకి రావు, నేను చెప్పిన చోటికి తీసుకెళ్ళవు, నేను అడిగిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వవు. ఇంకేం హ్యాపీగా ఉన్నట్టు నీతో. అందుకే లెట్స్ బ్రేకప్. నీ దారి నీది, నా దారి నాది. గీత నువ్వు ఇచ్చిన టెడ్డీ బేర్స్, చాక్లెట్ బాక్స్, పెన్స్, హెయిర్ పిన్స్తో సహా అన్ని తెచ్చేసాను, నీకు ఇచ్చేసాను. ఇక నీకు నాకు రామ్ రామ్. ఇక నీకు నా నుండి అక్షింతలు రావు, నా ఆలోచనలు రావు, నా దగ్గర నుండి అసలు ఏవీ రావు. అసలు నేనే రాను. నా గిఫ్ట్ కింద ఈ బ్యాగ్ ఉంచుకో. అలా కాదు గీత. అసలు నా బ్యాగ్ నీకెందుకు ఇవ్వాలి? హూ ఆర్ యు టు మీ? గీత గీత ప్లీజ్. గీత గీత ఏంటి? రింగ్ అయినా ఇవ్వు. రింగ్ కాదు కదా, మెసేజ్ కూడా రాదు నీకు. హలో, ఆ రింగ్ కాదు, నేను ఇచ్చిన డైమండ్ రింగ్. అది నా ఫస్ట్ శాలరీతో కొనిచ్చింది. అది ఇచ్చేసెళ్ళు. దెన్ లెట్స్ బ్రేకప్. ఈడేంటిడు బతిమాలతాడు అనుకుంటే తెగొట్టేస్తున్నాడు. అయినా చిన్న చిన్న వాటికి బ్రేకప్ ఏంటి సుబ్బు? దా షాపింగ్కి వెళ్దాం రా. వేషాలు మాకు తెలీదా?
రెస్పెక్టెడ్ ఫాదర్ అండ్ మదర్. చే, నువ్వేమైనా లీవ్ లెటర్ రాసినావేంట్రా? సరిగ్గా రాయి. ప్రియమైన అమ్మా నాన్నకి ప్రేమతో నేను గీతతో వెళ్ళిపోతున్నాను. చా, నేను వెళ్ళిపోవడం ఏంటి? నేను గీత వెళ్ళిపోతున్నాను. ఇది కరెక్ట్. గీత లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. కాదు, నేను లేకుండా గీత ఒక్క సెకండ్ కూడా ఉండలేదు. అందుకే ఈ జన్మ గీతకి అంకితం. పాపం ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నా కొత్త సాక్స్ ర్యాక్లో పెట్టాను, కావాలంటే నాన్నను వాడుకోమను. నా కోసం ఫేస్బుక్లోను వాట్సాప్లోను పోస్టులు పెట్టద్దు. నాన్న, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నా ఫోటో షేర్ చేస్తాను రెగ్యులర్గా. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ మా. ఐ లవ్ యూ గీత. అమ్మో, నా గిటార్. రే ఆపో. ఇంట్లోకి వెళ్ళిపోతావా ఏంటి? ఇక్కడే ఉండమన్నా కదా. సార్ వెయిటింగ్ ఎక్స్ట్రా అవుద్ది. ఆల్రెడీ 2.5 తీసుకున్నావు. అది జర్నీకి సార్. అరవకరా, ఇస్తాను. సార్ రేయ్, టైం పడుతుందా? నేనేమైనా మీటింగ్ వెళ్తున్నాను రా. టైం ఎంత పడుతుందో చెప్పడానికి. ఆమె టైం పడుతుందంటే దమ్మ కొట్టొద్దామని. నీకు కావాల్సింది కొట్టుకోరా, హారర్ మాత్రం కొట్టుకో. ఓకే. ఇంకా థింగ్స్ ప్యాక్ చేసుకుంటుందేమో. థింగర్ అన్నిటికీ లేటే. దొంగతనాలు చేస్తే తిట్టుకుంటాం కానీ రాబరీ చాలా కష్టం. ఎవరైనా తోడుంటే బాగున్నాను. నమస్తే సార్. నమస్తే. రేయ్, నువ్వేంటి ఇక్కడ? అక్కడ బాగా బోర్ కొట్టేస్తుంది సార్. బోర్ కొడితే ఎగేసుకోవడానికి ఇదేమైనా సినిమా ఏంట్రా? ఏంటి సార్, రాబరీయా? నాకు కూడా కొంచెం ఇవ్వండి సార్. ఎంతకాలం నా కారు సార్. ఎవడో సార్ ఇంకా రేటింగ్ కూడా ఇచ్చేవట్లేదు. నీ కంటికి నీ కన్నాలు వేసుకున్నా కనిపిస్తున్నానేంట్రా? ఓ కాదా? ఏంటి సార్ మడ్రా? నాకు అవంతా చచ్చేంత ఇస్తాను సార్. ఇప్పటికీ నేను సిఐడి చూడండి, నాకు నిద్ర పట్టదు. ఆర్జీవీకి పెద్ద ఫ్యాన్ సార్ నేను అసలే ఎలా ఎక్కాలని ఆలోచిస్తుంటే నీ క్విజ్ క్వశ్చన్స్ ఏంట్రా? ఓ అది కూడా కాదా? అయితే తప్పకుండా అదేలే. అదంటే అదే సార్, దిల్వాలే ఏదో లేజాంగే. అలాంటిదే. నాకు డౌట్ సార్, లవర్స్ అందరూ పని కట్టుకుని నైట్ టైం సెలెక్ట్ చేసుకుంటారు పారిపోవడానికి. దర్జాగా మార్నింగ్ పారిపోవచ్చు కదా. రేయ్, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నాకు మాట్లాడే టైం లేదు. ఆగండి సార్, నైట్ అంతా మీదే కదా, కాసేపు మాడితే ఏమవుద్ది? మనం ఏమైనా కాఫీ షాప్కి వచ్చామేంట్రా కబుర్లు చెప్పుకోవడానికి? సార్ ఇంకో డౌట్, ఆ అమ్మాయి ఎంతసేపైనా రాలేదంటే మీది వంచలో కాదు కదా? నన్ను వెంటపడి మరీ ప్రపోజ్ చేసింది. నేనంటే అంత ఇష్టం దానికి. సార్ కొంచెం ఆగండి, లైటింగ్ లాగా కనపడట్లేదు. ఏంటది? మీలే ఎంటమంటే మరి ప్రపోజ్ చేయడానికి ఏముందా అని చూస్తున్నా, అదే కనపడట్లా. రేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? నీకు 0 రేటింగ్ ఇమ్మంటావా? అమ్మో వచ్చి సార్, నేను కింద వెయిట్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వచ్చండి. పో. ఎంతసేపు అక్కడక్కడ పాకుతారు, తొందరగా వెళ్ళరండి. ఇలా కాదు కానీ ఇది లేవదు. ఇప్పుడు ఎలా లేవదో చూస్తాను. ఫోన్ రింగ్ అవుతుంది కదే. కుంభకర్ణుడు కజిన్ సిస్టర్ ఇది. లిఫ్ట్ చేయి. ముందు నీ పని చెప్తా. అబ్బా, ఇంకా
గీత 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 నేను అరవకు. నీకు ఎన్నిసార్లు చెప్పా నాకు ఖర్చు పడద్దని. ఏంటైనా పడుకున్నావు? ఈ టైంలో నిద్రపోక ఏం చేస్తారు? అరవకు. మర్చిపోయావా మనం ఏమనుకున్నాం? అవును కదా, రాత్రి అన్నయ్య వాళ్ళు పిజ్జా తెప్పిస్తే కొంచెం ఎక్కువ చేసా, నిద్ర పట్టేసింది. ఏ గీత లే దా పదా. ఏంటి సుబ్బు? చా లే లే లే. ఏ బ్యాగ్ ఏది? తెలీదు. లేకు గీత లే. గీత ఎవడీడు? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? అన్నయ్య ఎవడీడు? క్యా దేఖ్ రే బే? మామా ఏం చేద్దాం గిడ్ని? నిజంగానే కుంభకర్ణుల్లో ఉన్నారా? నువ్వు చెప్పు మామా, కుమ్మేద్దాం కొడుకుని. సచ్చాను. ఇలా బుక్ చేసావంటే అంతే సార్, కన్ఫ్యూషన్లో మా ఇల్లు అనుకుని. నా పందెం 1000 రూపాయలు. నా పందెం 5000. అవునా? అయితే 1 మంత్ పిజ్జా బిల్స్ అన్నీ నావే. 1 మంత్ వీకెండ్ పార్టీస్ నేను పే చేస్తాను. అయితే కాసుకో, ఇంకా తగ్గేదే లేదు. 1 మంత్ నీ ఎక్స్పెండిచర్స్ అన్నీ నావే. విత్ పార్లల్ బిల్స్? యా, విత్ పార్లల్ బిల్స్. షూర్? షూర్. అయితే కాసుకో సుబ్బు, నీకు దిమ్మ తిరిగిపోయే ఆఫర్ నేను ఇస్తా. నేనే కానీ ఓడిపోతే నువ్వు నా కోసం తెచ్చిన ఫేవరెట్ డ్రెస్ వేసుకుంటా. అయితే రెడీ అవ్వు. ఫస్ట్ మా అమ్మ నానే వస్తారు చూడు. మా అమ్మ వాళ్ళే ఫస్ట్ వస్తారు. నీకు అర్థం కావట్లే గీత. నైట్ 10కి ట్రైన్ అంటే మధ్యాహ్నం 3ంటికి వచ్చి ప్లాట్ఫామ్లో కూర్చునే రకం మా నాన్న. అదేమన్నా గొప్ప? ఆన్లైన్లో టికెట్స్ బుక్ అయినా షో ముందు వెళ్ళి థియేటర్ ముందు ఉంచిన రకం మా నాన్న. అవునా? అంత ఖాళీయా? సుబ్బు, మా నాన్న ఏమన్నంటే మర్యాదగా ఉండదు. హాయ్. వీటికేం తక్కువ లేదు. మర్చిపోయాడా? మర్చిపోయే ఉంటాడు. ఇప్పుడే వచ్చావా? నా డిన్నర్ అయిపోయింది గీత. నువ్వు కూడా ఏదో ఒకటి చేసుకుని తిను, లేకపోతే ఫుడ్ ఆర్డర్ ఇవ్వనా? లేదు, నాకు ఆకలిగా లేదు. సరే ఉంటా, నాకు నిద్ర వస్తుంది. పొద్దున్నే వర్క్ కూడా ఉంది. ఓకే సుబ్బు, ఏంటి? ఏమైనా చెప్పాలా? దేని గురించి? ఆహా, ఏమైనా మర్చిపోయావేమో అని. ఏం లేదే. గుడ్ నైట్ గీత. మర్చిపోయాను. ఏంటి? నువ్వు పొద్దున్న చేసావు చూడు మటన్ కీమా, సూపర్ ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టాను, వేడి చేసుకుని తినే. ఓకే, గుడ్ నైట్. సుబ్బు ఆగు. ఏంటి? నువ్వు పడుకోబోయే ముందు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అట్లీస్ట్ నాతో ఏదైనా మాట్లాడాలని కానీ, టైం స్పెండ్ చేయాలని కానీ ఏదైనా? లేదు గీత, మార్నింగ్ నుంచి చాలా వర్క్లో ఉన్నాను, టయర్డ్గా ఉంది. కాసేపు పడుకుంటా. బాయ్. నువ్వు కూడా పడుకో. లైఫ్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు. నా పిచ్చి కానీ ఎవడి స్వార్థం వాడిది. అందరూ వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా ఎవరినో నమ్ముకొని వచ్చేసాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఏం జీవితం రా బాబు. గీత, ఒకసారి ఇటు తిరుగు. మాట్లాడకు సుబ్బు. అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నా బర్త్డేకి నేను పొద్దునే లేచి ఇంట్లో పనులన్నీ చూసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ మా మేనేజర్ గారు చెప్పిన జంక్ వర్క్ అంతా కంప్లీట్ చేసి సాయంత్రం మా ఆఫీస్లో కేక్ కటింగ్ ప్లాన్ చేసిన నువ్వేదో నాకు సర్ప్రైజుల మీద సర్ప్రైజ్లు ఇచ్చేస్తావని క్యాబ్ దొరకకపోయినా షేరింగ్ బేస్ పైన పరిగెత్తుకుంటూ వస్తే ఇక్కడ ఏముంది నా మొహం. అలా కాదు గీత, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఆఫీస్లో ఎప్పుడు ఎవరి బర్త్డే వస్తుందా, ఎవరు ఎలా సెలబ్రేట్ చేస్తారా అని అందరూ వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడు ఎవరెవరు కేక్ కట్ చేస్తారా వచ్చి మేద్దామా అని ఎదురు చూసే ప్రతిమ ఈ రోజు నా బర్త్డే కేక్ కటింగ్ ప్లాన్ చేసింది. కానీ నువ్వేదో చేసుంటావని వచ్చేసాను. నా కర్మ. ఒకసారి వెనక్కి తిరిగి చూడు.
నిన్నే. ఎందుకు చూడాలి సుబ్బు? అసలు ఎందుకు చూడాలి? అయినా మనం తిరిగే ఫ్రెండ్స్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో డిసైడ్ చేయొచ్చు. నీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు. మొన్నటికి మొన్న ఆ సన్నిగాడు టిండర్లో నాకు లైక్ పెడతాడా? ఎంత ధైర్యం వాడికి? అసలు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవడన్నా అలా చూస్తాడా? హే, అసలు వాడికి టెండర్ అంటేనే ఏంటో తెలీదు. కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఫేస్బుక్ లైక్ లాగా ఫోటో కనపడంగానే లైక్ కొట్టాడు. అప్పటికి చెప్పాడు వాడు నాకు. ఇవన్నీ కాదు, ఒకసారి వెనక్కి తిరుగు. నేను తిరిగాను సుబ్బు. మొన్న ఆ బోండంగాడు బాబీ మీరు చేసే బిర్యానీ భలే ఉంటుంది, ఎవ్రీ వీకెండ్ మీ ఇంట్లోనే అంటాడా? అరే వాడేదో సరదాగా నేను పొగడాలని అన్నాడు. మాట్లాడదు అంటే వాడు అబద్ధం చెప్పాడనేగా? నేను వండిన బిర్యానీ చెత్తగా ఉంటుందనేగా? ఫర్ ద గాడ్ సేక్ ప్లీజ్ టర్న్ బ్యాక్. గెట్లో సుబ్బు, నీ ముఖం చూడమే నాకు ఇష్టం లేదు. నేను చెప్పినట్టు వింటున్నావా నువ్వేమైనా? నువ్వు చెప్పినట్టు నేను నడుచుకోవడానికి? మీ అమ్మ నాన్నని చూస్తే చెప్పొచ్చు నువ్వెలాంటోడు. అవును, మీ అమ్మ ఏంటి మొదటిసారి వచ్చినప్పుడు ఆడపిల్లకి ఏమైనా తీసుకురావాలని జ్ఞానం ఉండదా? ఆవిడకుంటే కదా నీకుండడానికి. పైగా కొడుకింటికి భోజనానికి వచ్చి బంధువుల్లా తినాల్సి వస్తుందని దెప్పుడొకటి. గీత, మా అమ్మనేమనొద్దు. మా నాన్న నీకు ఎంత సపోర్ట్ చేశాడు? ఆ రోజు నువ్వు చేయని వంటని తెలుసు కూడా నేను పొగిడాడు కదా. అంటే ఆ రోజు మీ వాళ్ళు చేసిందంతా డ్రామానా? అరే మంచి యాక్టర్స్ మీ వాళ్ళంతా, ముఖ్యంగా మీ నాన్న. ఎప్పుడు నవ్వే ఆయనకి. అరే నవ్వడం కూడా తప్పేనా? ఎవరైనా ఏదైనా వెపన్తో చంపుతారు, మీ నాన్న నవ్వుతో చంపేస్తాడు. నువ్వు నన్ను ఇలా చంపుతున్నావు. మీ ఫ్యామిలీ అంత తేడానే. గీత, మా నాన్న నీకు అంత సపోర్ట్ చేస్తే అలా ఎలా మాట్లాడతావు? చేశాడు. ఏం చేశాడు? ఎప్పుడు చూసినా తిండికి ముఖం వాచిపోయిన వాళ్ళలాగా ఏం తిందాం ఎప్పుడు తిందాం అనుకుంటూ చేసినవి సరిపోక అడిగడిగి మరీ చేయించుకు తిన్నాడు. గీత, విల్ యూ ప్లీజ్ స్టాప్ ద నాన్సెన్స్ అండ్ టర్న్ అరౌండ్. మా వాళ్ళ గురించి అలా ఎలా అంటావు? నేను ఎప్పుడైనా అంకుల్ గురించి ఏమైనా అన్నానా? నాన్సెన్స్? ఇప్పుడు అలాగే అనిపిస్తుందిలే. అయినా మా వాళ్ళు సరిగ్గా ఉంటే మీ వాళ్ళని అనుకోని లాభంలే. మా నాన్న ఎప్పుడు కూతురు అది చేస్తుంది ఇది చేస్తుంది అది తింటుంది ఇది తాగుతుంది అని చెప్పడమే కానీ, అరే ఒకడితో ఉంటుంది వాడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తే కదా. ఎలా ఆలోచిస్తాడు? అసలు బుర్రుంటే కదా. ఇనఫ్ గీత, స్టాప్ ఇట్. ఒకసారి వెనక్కి తిరిగి చూడమన్నానా? చిప మాట్లాడక నాతో. అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఒక పిల్ల మనల్ని నమ్మొచ్చిందే, ఆ పిల్లని కష్టపెట్టకుండా చూసుకుందామని ఇంగిత జ్ఞానం ఉందా? నా రాత అలా ఉంటే ఎవడేం చేస్తాడు? గీత, ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావా? నేను చూడు. నువ్వు చూడాలి చూడాలి చూడాలి. ఏంటి? అమ్మా, అందరూ రండమ్మా. బుక్ చేసావుగో. హాయ్, భోంచేసి వెళ్ళే. అంకుల్, దేవుడా నానా మీరు కూడా నీకుందిరే. వీడు కూడానా? హ్యాపీ బర్త్డే. తల పగిలిపోతుందిరా బాబు.
మార్నింగ్ గీత. గుడ్ మార్నింగ్ వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ కూడా వచ్చింది. ఏంటి అప్పుడే ఆఫ్టర్నూన్ అయిపోయిందా? డ్రామాలు చేయకు సుబ్బు, నువ్వు ఎప్పుడే లేచావు కదా. నువ్వు మాత్రం జస్ట్ ఇప్పుడే లేచినట్టు ఎక్స్ప్రెషన్ చూడు, ఇందాక నుంచి కో నిద్రపోతున్నట్టు. కోడి నిద్ర అంటే? అది కూడా నీలాగే నిద్రపోతున్నట్టు ఉంటుంది కానీ నిద్రపోదు. అయినా నీళ్ళు లేచినట్టు నీకెలా తెలుసు? తమరి వాట్సాప్ స్టేటస్ లాస్ట్ సీన్ ఇప్పటికి 10 times మారింది. సారీ సుబ్బు, ఇల్లంతా ఎలా ఉందో తెలుసా? నిన్నేదో ప్రపంచ యుద్ధం జరిగినట్టు. మార్నింగ్ నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అచ్చా, అంటే గ్రీన్ టీ మాత్రం తాగాను. అదే బాగా ఆకలేసి కొంచెం బిస్కెట్స్ తిన్నా. ఇంటిని కొంచెం క్లీన్ చేయొచ్చు కదా. హలో, ఇవాళ నీ టర్న్. నా నిన్నే అయిపోయింది కదా. నిన్న నువ్వు పార్టీ పేరు చెప్పి ఏం చేయలే కదా. పో, నేను చేసుకుంటాలే. ఏం అక్కర్లేదు. అంటే నువ్వు చేస్తావా? అంత ఆశ పెట్టుకోకు. మేడ్ ఏజెన్సీకి కాల్ చేశాను, 1 అరగంటలో వస్తున్నారు. సత్యం, పద. ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? నా పేరు కుమారి. ఇంట్లో అన్ని పనులు చేస్తావు కదా. నా ఏజ్ 26. రోజు కరెక్ట్ టైంకే వస్తావుగా. ఆమె ఫీమేల్. ఏం మీ ఇంట్లో పనిచేయడానికి ఈ డీటెయిల్స్ సరిపోవా? నా బయోడేటా మొత్తం కావాలా? సరిపోవు, కావాలి. నువ్వు ఆ ఊపడం కొంచెం ఆపి వచ్చి కూర్చుంటావా? సరే, ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? సరే, మీకు నా పేరు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కాబట్టి చెప్తాను. నా పేరు కుమారి, వయసు 26, వృత్తి గృహ స్వచ్ఛత పరిశుభ్రత నిపుణురాల్ని. అంటే ఇంగ్లీష్ మీడియమా? ఓకే, మై నేమ్ ఇస్ కుమారి. అదంతా అవసరం లేదు, ఆ లాస్ట్ చెప్పు. నిపుణురాలిని. అదే మొత్తం చెప్పు. వద్దన్నారు కదా. ఆ లాస్ట్ మాత్రం మొత్తం చెప్పు చాలు. ఓ అదా, డొమెస్టిక్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. అదే మీ భాషలో చెప్పాలంటే హౌస్ మేడ్. హౌస్ మేడే కదా. ఏంటి మేడం, ఎంత ఎండలో వచ్చాను, ఏ బటర్ మిల్కో జ్యూసో ఇవ్వచ్చు కదా. రేపు పొద్దున మీ ఇంటికి వచ్చిన గెస్ట్ ని చూసుకోకపోతే మీరు ఫీల్ అవ్వరు? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేడం, జ్యూస్ లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేయండి. ఈ ఎండలో వచ్చాను కదా, కాస్త చల్లగా ఉంటుందని. మీది పర్మనెంట్ జాబే కదా? పర్లేదు అయితే. ఓ ట్రాపికానా. నార్మల్గా నేను ప్రిజర్వేటివ్ జ్యూసెస్ ప్రిఫర్ చేయను. ఇలా ఎప్పుడైనా బయటికి వస్తే తప్పదు కదా. విషయానికి వస్తే మీరేం చేస్తూ ఉంటారు? ఇందాక చెప్పాను కదా. మీరు చెప్పారు సార్, మీరు చెప్పండి మేడం. మేము ఎక్కడ పని చేస్తే నీకెందుకు? అదేంటి మేడం అలా అంటారు? మీ జాబ్ మీదే కదా నా జాబ్ ఆధారపడి ఉంటుంది. మా జాబ్స్ ఏమో అలా ఊడిపోలే. ఇలాగే అన్నారమ్మా మీ పక్క విల్లాలో శర్మ గారు కూడాను. రెసెషన్ వచ్చింది, జాబ్ పోయింది. దీంతో నేను వేరే జాబ్ వెతుక్కోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, నేను ఒరాకిల్లో పనిచేస్తున్నాను. ఒరాకిల్ కాదు కదమ్మా, ఓర్కల్ కదా. అంటే మా పిన్ని గారు అబ్బాయి అక్కడే పనిచేస్తున్నాడు. మరి నువ్వెందుకు ఈ వర్క్ చేస్తున్నావు? వాడిదేముంది సార్, గట్టిగా అంటే నెలకి 40,000, మళ్ళీ రాత్రి పగలు గొడ్డు చాకరీ చేయాలి. నేను 7 to 4 అంతే, ఆడుతూ పాడుతూ 60,000 సంపాదిస్తున్నాను. మీకు నా అవైలబిలిటీ ఎప్పుడు కావాలో చెప్పండి. మార్నింగ్ 7 అయితే మార్నింగ్ 7 అయితే బెటర్. ఓ లేదమ్మా, ఆ స్లాట్లో మార్నింగ్ జాన్ గారింట్లో ఆల్రెడీ పనుందమ్మా. పోతే 9 to 10 ఓకేనా? ఎలాగో అది నా కాఫీ టైం కాబట్టి జస్ట్ నా కాఫీ ఇస్తే సరిపోతుంది. వెళ్ళేటప్పుడు ఎలాగో స్నాక్స్ తింటాను కదా. మీ మంచి కోసం చెప్తున్నానమ్మా. మార్నింగ్ అనుకోండి టిఫిన్ పెట్టాలి. నేనేమో ఉప్మా రైస్ ఐటమ్ లాంటివి ప్రిఫర్ చేయను. గ్రీన్ టీ అయితే తాగుతాను. సో ఈ స్లాట్ అయితే నాకు ఓకే. ఓకే, మరి ఎంత పే చేయాలి? ఈ విషయంలో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ అమ్మా. మా అకౌంట్స్ వాళ్ళేమో హాఫ్ క్యాష్ హాఫ్ చెక్ తీసుకోమన్నారు. ఒక ఫ్యామిలీకి నేను 8K తీసుకుంటాను. మీరు ఇద్దరే కాబట్టి 6K. 6Kనా చేసే గంట పనికి? అదేంటి సార్ అలా అంటారు? మాకేమో గంట పని పడుతుంది, మీకేమో 4-5 గంటలు పడుతుంది. అలా అని గంట పని కదా అని మీరు చేసుకోలేరు కదా. బద్ధకం. మీ బద్ధకమే మాకు శ్రీరామ రక్ష. మంత్లీ 3 days హాలిడేస్ అమ్మా. ఎప్పుడైనా అవసరమైతే ఇంకో 2 days. అంటే ఇంట్లో పండగలు ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, ఇంట్లో పనున్నప్పుడు రాలేం కదమ్మా. అప్పుడు మా ఇంట్లో పని ఉంటుంది కదా. ఏంటి సార్,
పండగలప్పుడు కూడా మన పని మనం చేసుకోకపోతే ఎలాగా? ఎప్పుడు కూర్చుని చేసే పనే కదా. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తేనే కదా హెల్త్కి బాగుంటుంది. జాన్ గారింట్లో అయితే 8K తీసుకుంటున్నాను. మీకు ఇంకా పెళ్లి కాలేదు, ఖర్చులుంటాయి కాబట్టి 6K ఇస్తే సరిపోతుంది. వెయిట్ మాకు పెళ్లి కాలేదని నీకెవరు చెప్పారు? ఏంటి మేడం అలా అడుగుతారు? పెళ్ళైతే ఇంట్లో ఒక్క ఫోటో అయినా ఉంటది కదా. ఆ మాత్రం అర్థం కాదా ఏంటి? అందుకే తక్కువ కొప్పుకున్నాను. కాకపోతే మా ఇంట్లో బర్త్డేలకి ఫంక్షన్లకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇస్తారనుకోండి ఎలాగో. ఓకే, మరి మీకు మేడ్ యాప్ పంపిస్తాను. దాంట్లో రిజిస్టర్ చేసుకుని డీటెయిల్స్ ఫిల్ చేస్తే రేపటి నుంచి వచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తారు? సరే కుమారి, నువ్వు వెళ్ళు, మేము నీకు కబుర్ చేస్తాం. కబుర్ చేస్తా అంటే ఇదంతా ఎవరు చేస్తారు? నీకు తెలియదు, మూసుకో. నా ఫోన్ నెంబర్ ఉంది కదండి, కాల్ చేయండి. వినండి, నువ్వు చేస్తావా? కాముంటు. ఓకే, వెళ్ళు. బాయ్. వెనక్కిరా. బాయ్. బాయ్ 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 అమ్మా. ఈ ఘోరం చూసేదానికన్నా మనం క్లీన్ చేసుకోవడమే బెటర్. పద 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 పద. చెప్పు. ఏం చేస్తున్నావు? ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎవరైనా ఏం చేస్తారు? చా, నువ్వు చాలా చేస్తావు కానీ అడిగింది దానికి ఆన్సర్ చెప్పమ్మా. సరే, వర్క్ చేస్తున్నా. అది ఇల్లు బాగుంది సుబ్బు, బట్ ఐఎమ్ మిస్సింగ్ అవర్ హోమ్. ఇంకెన్ని రోజులు ఇలాగా? మోస్ట్లీ 1 వీక్. రెనోవేషన్ అవ్వగానే మూవ్ అయిపోదాం. బోర్ కొడుతుంది సుబ్బు, బయటికి వెళ్దామా? నాకు 1 అవర్లో కాల్ ఉంది గీత. బయటికి వెళ్తే ఇప్పుడు రాలేం కదా. ఎప్పుడు ఇంతే, నేను బయటికి వెళ్దాం అన్నప్పుడల్లా ఏదో ఒక వర్క్ ఉందని చెప్తావు. చిన్న కరెక్షన్, నువ్వు అడిగినప్పుడు నేను వర్క్ ఉందని చెప్పట్లా. నాకు వర్క్ ఉన్నప్పుడే నువ్వు అడుగుతున్నావు. ఏరా అయితే పలరాలు కొట్టుకోవడానికి. సైజ్ మ్యాటర్స్ బేబీ. అవును, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏం లేవా? ఇంకా చిన్నపిల్లలు మా చెప్పు. నీకు 60, నాకు 55. ఇద్దరం రిటైర్మెంట్కి చాలా దగ్గరలో ఉన్నాం కదా. మారిపోతారు సుబ్బు మీ అబ్బాయిలు ఈజీగా. మా పిచ్చి అమ్మాయిలు మీరు చూపించే లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకుంటాం. మేము అలా చేస్తాం మరి. స్టార్టింగ్లో ఏమో అన్ని డేస్ నాతో సెలబ్రేట్ చేసేవాడు కదా. మదర్స్ డేకి నువ్వు నాకు ఫ్లవర్స్ ఇచ్చి నాకెందుకు సుబ్బు అంటే నువ్వు మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి కదా అని సీరియల్ డైలాగ్ లేసావు. అంతేనా? చిల్డ్రన్స్ డేకి నాకు చాక్లెట్ ఇచ్చి ఎందుకు సుబ్బు అంటే నువ్వు నా స్వీట్ క్యూట్ పై కదా అందుకని అని బట్టర్ డైలాగ్ లేసావు. ఇప్పుడేమో ప్రపంచంలో ఉన్న వర్క్ అంతా నువ్వే చేస్తున్నట్టు. అప్పట్లో ఎవ్రీడే ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూ ఉండేవాడివి. ఇప్పుడేమో సెలబ్రేట్ చేయాల్సిన డేస్ కూడా ఏదో ఒక వర్క్ ఉందని చెప్పి ఎస్కేప్ అయిపోతున్నావు. చెప్పు. అప్పట్లో ఆల్మోస్ట్ అన్ని డేస్ నాతో సెలబ్రేట్ చేసావు కదా. ఒక్కటి తప్ప. ఏంటి? ఛీ, డర్టీ ఫెలో, చంపుతావు. సరే, బోర్ కొడుతుంది, ఏదైనా ఆట ఆడుకుందామా? ఇంత రాత్రిపూట ఆటలేంటి దయ్యాలాగా? నిద్ర రావట్లేదా? నిద్ర వస్తే నీతో డిస్కషన్ ఎందుకు? సరే, ఇప్పుడు ఆడతావా లేదా? చస్తానా? చెప్పు, ఏమాట? రాముడు సీత ఆడదామా? చిన్నప్పుడు ఎప్పుడూ ఆడేవాళ్ళం. పిచ్చా నీకు? ఉన్నదే ఇద్దరం. నువ్వు రాముడైతే నేను సీత, నేను సీత అయితే నువ్వు రాముడు. ఇందులో కనిపెట్టడానికి ఏముంది కదా? పోనీ కార్డ్స్ ఆడదామా? దానికి ఇద్దరైతే చాలు కదా. బట్ నాకు రాదు కదా. కార్డ్స్ ఆడడం రాదా? నువ్వెప్పుడో బీసీ కాలంలో పుట్టాల్సిన సుబ్బు, అనవసరంగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు అనుకునే లాభం, కొనేటప్పుడు ఉండాలి. దానికైనా రిటర్న్ పాలసీ ఉంటుంది, నీకు అది కూడా లేదు కదా. రిటర్న్ పాలసీకి వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్చేంజ్ చేద్దామంటే కుదరదు. రిటర్న్ తీసుకోకపోతే సెకండ్ హ్యాండ్లో ఎవరికైనా అమ్మొచ్చు. అది కాకపోతే ఎవరికైనా గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు. ఆ పని చేయకూడదు. జీవితాంతం నీ పేరు చెప్పిన హ్యాపీగా గడిపేస్తా. ఏయ్, బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావా? ఎంత మాట? నువ్వు నా కొత్త 2000 నోట్ లాంటి దానివి. థ్యాంక్స్. ఏం అలా అన్నావు? అది కూడా నీలాగే, ఇంట్లోనే పెట్టుకోలేం, బయట మార్చలేం. నిన్ను ఉండి చెప్తా. రూల్స్ తెలుసుగా? చా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మూసుకొని తిప్పు. ట్రూత్. ఏదైనా అడగచ్చా? బేసిక్గా ఒకటి గురించి ఇంకోటి నిజాలు తెలుసుకోవడానికి ఈ ఆట కనిపెట్టారు. సో కానీ నీ ఎగ్జాక్ట్ శాలరీ ఎంత? పిచ్చి గీత. ట్రూత్ ఆర్ డేర్ అంటే శాలరీ ఎంత, ప్యాంట్ సైజ్ ఎంత కనుక్కోవడానికి కాదు. మనం అడిగే క్వశ్చన్కి ఎదుటోడికి హార్ట్ స్లిప్ అయ్యి స్టమక్లోకి వచ్చేయాలి.
అవునా? మీ ఆఫీస్లో శ్వేత ఎలా ఉంటుంది? బాగుంటుందా? శ్వేత నీకెట్లా తెలుసు? చెప్పు. బాగానే ఉంటుంది. బాగుంటుంది. బానే ఉంటుందా బాగుంటుందా? బాగుంటుంది. నాకంటే బాగుంటుందా? హలో, ఒక క్వశ్చన్ అడిగావు చెప్పేశా. నువ్వు మళ్ళీ క్వశ్చన్ వేయాలనుకుంటే ముందు బాటిల్ తెప్పాలి. సరే తిప్పు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అయినా మా ఆఫీస్లో శ్వేత అనే అమ్మాయి ఉందని నీకెలా తెలుసు? తమరి వాట్సాప్ చాట్ లిస్ట్లో ఫస్ట్ ఎప్పుడు అదే పేరు. ఓ, అక్కడ దొరికిపోయానా? ఆ? ఏం లేదు, తిప్పు. వాట్స్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ మీ? అదే, నీకు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది? ట్రాన్స్లేషన్ లాంటిది ఏం అవసరం లేదు. ఏం లేదు. ఏం లేదంటే? ఏం లేదంటే ఏం లేదు. అదే మరి, ఏం లేదంటే ఏం లేదని. అరే ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ లాంటిది ఏం లేదు. మరెందుకు ప్రపోజ్ చేసావు నాకు? నేనెక్కడ ప్రపోజ్ చేశా నీకు? మరి లవ్ లెటర్ పెట్టావు కదా. అది నీకోసం పెట్టింది కాదు. అయిపోయావరా? అంటే నా కోసం కాదా? అంటే గీత. మాట్లాడకు. నువ్వు నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం పెట్టావు ఆ బుక్లో లెటర్? సిఎస్సిలో ఉన్న కిరణ్మయ్ కోసం. అరే అప్పుడు నాకేం తెలుస్తుంది అమ్మాయి నీ నోట్స్ తీసుకుంటుందని? ఒక ఆర్డినరీ యావరేజ్ అమ్మాయికి ట్రై చేస్తే పడిపోయానా నేను? ఒక్కసారి కూడా చెప్పలేదు కదా నువ్వు. నేనెందుకు చెప్తా? మరి లవ్ చేయనప్పుడు చెప్పాలి కదా. నీకు అర్థం కావట్లే గీత. ఫర్ సపోజ్ నువ్వు ఒక హోటల్లో గోబీ మంచూరియా ఆర్డర్ ఇచ్చావనుకో, వాడు బటర్ చికెన్ తీసుకొచ్చాడు అనుకో, అయ్యో ఇది నేను ఆర్డర్ ఇవ్వలేదండి అని చెప్పేసి వెనక్కి పంపించేస్తావా? లేదు కదా. ఇది అంతే. నువ్వు వెజ్ అయినప్పుడు వెనక్కిచ్చేయాలరా? ఇచ్చేయాలరా, కానీ నేను వెజిటేరియన్ కాదు కదా. నీకు అర్థమైనట్లేదు. నేను ఇంకోలా చెప్తా. నువ్వు పాస్ అయితే చాలని ఒక ఎగ్జామ్ రాసావు, రిజల్ట్ కోసం తెగ వెయిట్ చేసావు, తీరా చూస్తే అది డిస్టింక్షన్ వచ్చింది. నువ్వు రాయలేదని వద్దంటావా? తెగ చదివినట్టు ఫీల్ అయిపోవు. ఆపు నీ తొక్కల ఎగ్జాంపుల్స్. తొక్కలో ఎగ్జాంపుల్సా? నిజాలు చెప్తే అలాగే ఉంటుంది. అయినా నేనేంటి అన్ని ఫ్లోలో చెప్పేస్తున్నాను? నువ్వేమైనా క్వశ్చన్ చేయాలనుకుంటే ముందు బాటిల్ తిప్పాలి. ట్రూత్. లాస్ట్ నీ బర్త్డే రోజు నా ఫ్రెండ్ టిండర్లో లైక్ పెట్టాడని తెగ గొడవ చేసావు కదా. అసలు నువ్వు టిండర్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నావు? అదే, అప్పుడే కొత్తగా ఐఫోన్ కొన్నా కదా, అన్ని యాప్స్తో పాటు అది కూడా ఇన్స్టాల్ చేసుకున్నా. మరి దాని గురించి తెలిసినప్పుడు తీసేయచ్చు కదా. తీసేయచ్చు, అందరు నా ప్రొఫైల్ చూసి లైక్ కొడుతుంటే బాగుంటుంది కదా అని. అయినా నా మొబైల్లో టిండర్ ఉందని నీకెలా తెలుసు? ఆర్ యు సస్పెక్టింగ్ మీ? నా మొబైల్ చెక్ చేసినావు సుబ్బు నువ్వు? చచ్చా లేదు, నువ్వే చెప్పావు కదా. సరే సరే బాటిల్. ఏయ్, మళ్ళీ మళ్ళీ నా వైపు ఎందుకు వస్తుంది? హలో, జస్ట్ సెకండ్ టైం వచ్చింది అంతే. సరే ట్రూత్. ఏదైనా పని చేయాల్సి వస్తే నాకు హెడ్ఏక్, ఐఎమ్ ఫీలింగ్ సిక్ అని ఎస్కేప్ అవుతూ ఉంటారు కదా. నిజంగానా లేకపోతే డ్రామాలు ఆడుతుంటారా? మోస్ట్లీ నిజాలే, కానీ మీరు మా మాట వినాలని అప్పుడప్పుడు ఆ కాన్సెప్ట్ అలా వాడుతుంటాం. నువ్వు కూడానా? ఏ, నేను అమ్మాయిలా కనపడట్లేదా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. లాస్ట్ ఏప్రిల్ నుండి చూస్తున్నా. అర్ధరాత్రి నేను పడుకున్నాక మొబైల్లో ఏదో చెక్ చేస్తూ కూర్చుంటున్నావు. నేను కొంచెం గదలగానే దాచిపెట్టేస్తున్నావు. ఇంతకీ ఏం చూస్తున్నావు? ఆన్లైన్లో ట్రైనింగ్ సెషన్స్ ఉంటాను. ఎక్స్ట్రా లేదు, నిజం చెప్పు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటాను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే అంత సీక్రెట్గా చూడాల్సిన అవసరం ఏంటి? అందులో మధ్య మధ్యలో బిట్లు ఉంటాయి కదా, నువ్వు స్క్రోల్ చేసేయమంటావు కదా. బుద్ధి ఉండాలి. డేర్. మీ అమ్మకి కాల్ చేసి నువ్వు చేసేవంటే చెత్తగా ఉంటుంది, గీత చేసేవంటే సూపర్గా ఉంటుందని చెప్పు. గీత ఫీల్ అవుద్దేమోనే. ఏం పర్లేదు, రోజు నేను చేసేది తిని మా అమ్మ చేస్తే ఇలా ఉంటుంది, మా అమ్మ చేస్తే సూపర్ ఉంటుంది అని చెప్తావు కదా. అమ్మా, నేనే. తిన్నాను. గీత కూడా బాగానే ఉంది. అమ్మా నువ్వు ఉండు, నేను చెప్పేది నువ్వు. అబ్బా ఆగమ్మా, నీ వంట చెత్తగా ఉంటుంది. పరమ చెత్తగా? అదే పరమ చెత్తగా ఉంటుంది. గీత వంట బాగుంటుంది. మా అది కాదే మా పెట్టేసింది. పాపమే బాగా ఫీల్ అయి ఉంటుంది. మన నా బాధ నీకు అర్థం అవ్వాలి కదా. ఏడు పాపి, బాటిల్ తిప్పు. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఫోన్ తీసుకో. మా నాన్నకు కాల్ చేయమని మాత్రం చెప్పకు. అంత సిల్లీగా కనపడుతున్నానా? దాంట్లో ఆన్లైన్ జ్యువెలరీ యాప్ ఉంటుంది. అంటే అందులో మొన్న నెక్లెస్ ఆర్డర్ ఇచ్చావు కదా, ఇస్తే క్యాన్సిల్ చేసే. సుబ్బు,
పర్లేదు చెయ్యి. రూల్స్ ఆర్ రూల్స్. ఒకసారి ఆలోచించు సుబ్బు, ఇష్టపడి ఆర్డర్ ఇచ్చాను, పైగా క్యాన్సిల్ చేస్తే మనకి చాలా నష్టం. చెయ్యి. యూఆర్ అన్ ఈడియట్ సుబ్బు, అనవసరంగా ఈ గేమ్ ప్రపోజ్ చేశాను. క్యాన్సిల్ అయింది. గుడ్ గర్ల్. చెప్పా నీతో మాట్లాడను.